నమస్తే మాస్టర్స్. ఇవాళ డే 9. సో ఇవాల్టి ఫోర్వర్డ్ ఏంటంటే లవింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్ పార్ట్ 2. మీ ఇన్నర్ చైల్డ్ మీ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి డెవలప్ అయిన బిలీఫ్స్ మీదే ఇంకా వాటినే క్యారీ చేస్తూ ఉంటుంది. అంటే మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఓల్డర్ ఫిగర్స్, అంటే మీ లైఫ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ ఓల్డర్ ఫిగర్స్ ఎవరైతే మిమ్మల్ని పెంచారో. ఎందుకంటే మన ఇండియన్ ఫ్యామిలీస్లో మన జనరేషన్లో పేరెంట్స్ ఒకళ్ళే రెస్పాన్సిబుల్ అవ్వరు, ఓల్డర్ ఫిగర్స్ ఎవరైనా రెస్పాన్సిబుల్ అవుతారు. దేనికోసం అంటే మనకి రిజిడ్ ఐడియా, స్ట్రిక్ట్గా ఉండడం కానీ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి మన ఇన్నర్ చైల్డ్కి, మన ఇన్నర్ పేరెంట్కి యాక్చువల్గా సో వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. అందుకని మన ఇన్నర్ పేరెంట్ చాలా హార్డ్గా, ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఇన్నర్ చైల్డ్ ఇంకా ఇన్నర్ పేరెంట్ రూల్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. నేను చెప్పుకున్నాం, మన పేరెంట్స్, మన ఎల్డర్లీ ఫిగర్సే మన ఇన్నర్ పేరెంట్ అయిపోయి మన ఇన్నర్ చైల్డ్ని తిడుతూ ఉంటుంది. అయితే మనకి చిన్నప్పుడు ఎవరైతే చేశారో అది వాళ్ళకి సంబంధించిన కాన్షియస్నెస్, వాళ్ళకి తెలిసిందంతే. సో ఇప్పుడు మనము పేరెంట్స్, అంటే మన ఇన్నర్ పేరెంట్ని మనం గైడ్ చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ యూజింగ్ అవర్ కాన్షియస్నెస్ నౌ. సో అందుకు మీరు ఎలా విజువలైజ్ చేసుకోవాలంటే, యూ విజువలైజ్ దట్ యువర్ టాకింగ్ టు యువర్ ఇన్నర్ చైల్డ్, యువర్ టేకింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్ బై ద హ్యాండ్, అంటే తీసుకెళ్ళి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నారు ఫర్ ఎ ఫ్యూ డేస్. ఇది సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇట్ వర్క్స్. సో క్రియేట్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఇన్నర్ చైల్డ్. అలా చేస్తే ద యూనివర్స్ విల్ రెస్పాండ్ అండ్ యూ విల్ ఫైండ్ వేస్ టు హీల్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ ద అడల్ట్ యూ. సో మీ ఎర్లీ చైల్డ్హుడ్, అంటే మీ చిన్నతనం హ్యాపీగా ఉండొచ్చు, సాడ్గా ఉండొచ్చు. మీరు మీ టైం అంతా మీ వాళ్ళని బ్లేమ్ చేస్తూ గడపచ్చు, కానీ అలా చేయదలుచుకోవట్లేదు మనము. ఇంకోటి ఏంటంటే, ఇంకో వే ఏంటంటే ఇక ఎంబ్రేస్ లవ్, అంటే ప్రేమని ఆహ్వానించవచ్చు, ప్రేమని స్వాగతించవచ్చు. ఎందుకంటే ప్రేమనే బిగ్గెస్ట్ ఇరేజర్, అంటే మొత్తం అన్నిటినీ చెరిపేస్తుంది, చాలా పెయిన్ఫుల్ మెమరీస్ని కూడా చెరిపేస్తుంది. సో మీరే ఆలోచించుకోండి, డూ యూ వాంట్ ఎ లైఫ్ ఆఫ్ పెయిన్ ఆర్ వన్ ఆఫ్ జాయ్? The choice and power are always within you. Look into your eyes and love yourself and the little child within. ఈ ఎఫర్మేషన్ ఇవాల్టిది ఏంటంటే, I love my inner child. I am in charge of my life now. I love my inner child. I am in charge of my life now.